శ్రీమాత్రే నమః. నమో మంత్రాస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి త్వరలోనే జరగబోయేది ఇదే. ఆమె మీ ఇంట్లోనే తిరుగుతుంది. ఆమె ఎవరు, ఎందుకు తిరుగుతుంది, ఆ విషయం ఏమిటో తెలిస్తే మీ కాలు చేతులు వణికిపోతాయి. ఒంటరిగా చూడండి. కుంభరాశి వాళ్ళకి సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది. ఇప్పటికే మీ మీద కరుణా కటాక్షం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక మీ ఇంట్లోకి ప్రవేశం ఒకటే ఆగి ఉంది. ఎప్పటి నుంచో మీ మీద ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది తిరుగుతుంది. ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరికి చేరుదామా, అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలని హరించి చక్కగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ, మీకు వచ్చే ప్రతి ఒక్క ఆపదని కాపాడుతూ మిమ్మల్ని చల్లగా చూడటానికి ఆ దైవశక్తి మీ చుట్టుపక్కలే తిరుగుతుంది. ఇక జూన్ 15 తర్వాత మీకు ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించి ఇక మీకు గొప్ప అదృష్టాన్ని, మరింత భాగ్యాన్ని తెస్తుంది. ఇక మీ జీవితంలో కష్టాలు కన్నీళ్లు అనేవి ఉండవు. అన్నీ శుభగడియలే అని చెప్పేసి కూడా మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతం అనేది తెలుస్తుంది. అయితే దైవశక్తి సైలెంట్గా మీ జీవితంలోకి ప్రవేశించినప్పుడు మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించకపోతే మాత్రం మీకు జీవితంలో వచ్చిన హ్యాపీనెస్ సైలెంట్గా తిరిగి కూడా వెళ్ళిపోవచ్చు. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మీకు వచ్చే ఎటువంటి సంకేతాలు, ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చేసిందని చెప్పే ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే కదా మీకు చెప్పే ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సాక్షాత్తు ఆ దైవశక్తి మీ మీద కటాక్షం కల్పిస్తుంటే మీరు దాన్ని పొందవచ్చు. అయితే ఇక్కడ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కుంభరాశి వారికి రాబోయే టైంలో మీకు ఎంతో మంచి అనేది జరుగుతుంది. ఎందుకంటే సాక్షాత్తు ఆ దైవశక్తి మీ చుట్టుపక్కల తిరగబోతుంది. కాబట్టి మీకు ఎటువంటి ఆపదైనా, ఎటువంటి కష్టాలైనా సరే ప్రతి ఒక్క దానితో ఆమె స్వయంగా పోరాడుతుంది. అలాగే దాని తర్వాత మీ జీవితంలోకి ఏదైనా రావటం అనేది జరుగుతుంది. ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు, ఇక మీకున్న కష్టాలన్నిటికీ చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి. అయితే ఈ దైవశక్తి ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తుంది అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ దేవత మీ ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ముందుగా కొన్ని సంకేతాలను పంపిస్తుంది. మొదటి సంకేతం ఏమిటంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మికత వైపు వెళుతుంది. అంటే మీ మనసు, మైండ్ రెండు కూడా ఎక్కువ శాతం దేవుడి వైపే ఉంటుంది. మీరు ఎక్కువగా గుడికి వెళ్ళటానికి, పూజలు చేయటానికి, అలాగే దేవుడి దగ్గర ఉండే చాలు నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుందనే భావన మీ మనసులోకి వస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక సంకేతం ఏమిటంటే మీకు నిద్రలో మెలకువ రావటం. మీకు నిద్రలో మెలకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మ ముహూర్తంలోనే మీకు ఎక్కువగా మెలకువ అనేది వచ్చేస్తుంది. ఉదయం 3 నుంచి 5 గంటల లోపు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ అనేది వచ్చేస్తుంది. అలాగే మీకు బ్రహ్మ ముహూర్తంలో ఏ సమయానికి మెలకువ వస్తుందో కామెంట్ చేయండి. దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడకుండా ఉండటం, వేరే వారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉండటం, వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నా, అన్యాయం జరుగుతున్నా మీరు వాటిని అస్సలు సహించరు. మీకు కోపం వస్తుంది. కోపం అంటే మనకు వచ్చే విపరీతమైన కోపం కాదు. ఎందుకు మనుషులు ఈ విధంగా ఇలా మాట్లాడుతున్నారు, దీనికి ఇంతగా మాట్లాడవలసిన అవసరం అయితే లేదు కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది. అయితే మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర ఉండటానికి ఇష్టపడతారు. ఎక్కువ శాతంగా జనాల మధ్యలోకి వెళ్ళరు. ఎందుకంటే మీరు ఒంటరిగా ఉంటూ ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ ఆమె మీ దగ్గర ఉంటే ఇక ఏది అవసరం లేదన్న భావనని మీరు కలిగి ఉంటారు. ఇక ఎక్కువ శాతంగా మీకు ఏదో ఒక ఖర్చు అనేది ఉంటుంది. ఆ ఖర్చు కూడా మంచికే ఉంటుంది. ఎలా అంటే ఏదైనా గుడికి లేదంటే దేనికోసమైనా సరే డబ్బులు అనేది ఇవ్వడానికి అవకాశం అనేది వస్తుంది. ఆ సమయంలో ఏమాత్రం కూడా వెనకాడకుండా మీ శక్తికి తగ్గట్టుగా మీ దగ్గర ఎంతైతే కెపాసిటీ ఉందో దానికి తగ్గట్టుగా విరాళం ఇవ్వటం కానీ, ఎవరైనా పేదవాళ్ళకి సహాయం చేయటం కానీ, అటువంటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదులుకోకుండా చక్కగా మీరు సహాయం చేయండి. అది కూడా మీకు ఒక సంకేతమే. దానికి తోడు ఎక్కువ శాతంగా పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు ఉంటుంది. అక్కడే అర్థమైపోతుంది కదా. చూడండి, మానవుడు అనేవాడికి ఎప్పుడు చూసినా డబ్బు మీద ఆశ, అలాగే దురాలోచనలు కలుగుతూ ఉంటాయి. మనిషి ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి, అది ఎలా పొందాలని చెప్పి తన మనసుని అలాగే మైండ్ని పరిగెత్తిస్తూ ఉంటాడు.
కానీ ఎప్పుడైతే వీటన్నిటి మీద మోహం అనేది తీరిపోతుందో మంచి దారిలో నడుస్తారు. ఆ సమయంలోనే మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంకేతాలన్నీ మీకు చాలా ఈజీగా తెలుస్తాయి. ఈ సంకేతాలు మీకు రావడం స్టార్ట్ అయితే కనుక ఇక అర్థం చేసుకోండి. దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించింది అని. ఇక అక్కడి నుంచి మీకు ఎటువంటి కష్టాలు ఉండవు. అప్పటిదాకా మీరు చేసిన ప్రతి ఒక్క పనిలో ఆటంకం వచ్చింది. అవన్నీ కూడా తీరిపోతాయి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు, అలాగే మీ ఇంట్లో పిల్లలు, మీ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళతో కూడా సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి. ఇక ఉద్యోగపరంగా అంటే ఉద్యోగ రంగంలో వచ్చేటప్పటికి మీకు ప్రతి ఒక్కటి ఏదైతే స్టెప్స్ తీసుకోవాలని అనుకుంటున్నారో దానికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవాలి. మీకు ప్రమోషన్స్ అనేవి ఉంటాయి. సాలరీ ఇంక్రిమెంట్స్ అనేవి కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి చెబుతున్నాం కదా! ప్రతి ఒక్క పని మీకు తెలియకుండానే ఆ పని ఇంకా జరగదని అనుకుని వదిలేసిన ప్రతి ఒక్క పని కూడా ఇక మీకు తెలియకుండానే సజావుగా సాగిపోతూ ఉంటాయి. మీకు తెలియకుండానే ఆమె అనుగ్రహంతో ప్రతి ఒక్కటి మీ దగ్గరికి చేరుకుంటుంది. అయితే ఆ దైవశక్తి ఏంటి? ఆ దైవశక్తి సాక్షాత్తు ఎవరు? ఆ రూపం ఏమిటి? ఆ దైవశక్తికి మనం ఏ విధంగా పూజలనేవి చేసుకోవాలి? అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ దైవశక్తి ఎవరో కాదు. సాక్షాత్తు కాళీ అమ్మవారే. మీ మీద దైవానుగ్రహం చూపించబోతుంది. ఆ భద్రకాళి మీ ఇంటికి రాబోతుంది. ఆ అమ్మవారు ఇంటికి వస్తే కనుక మీకు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవు. అలాగే ఎటువంటి శత్రువులను సంబంధించిన బాధ మీకు ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క దానితో పోరాటానికి ఆ అమ్మవారు మీ ముందు ఉంటుంది. అయితే ఈ కాళిక అమ్మవారి మన ఇంట్లో ఎటువంటి స్థానంలో నివసిస్తారని అంటే, ఏదైతే గుమ్మం ముందు అంటే మన ఇంటికి ఎంటర్ అయ్యే ప్లేస్‌ని మనం బ్రహ్మస్థానం అని చెబుతూ ఉంటాం కదా! ఆ బ్రహ్మస్థానంలోనే అమ్మవారు నిలిచి ఉంటారు. అయితే ఆ బ్రహ్మస్థానాన్ని మీరు ఎంతో చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి. అక్కడ ఎటువంటి చెత్త, చెదారం, డస్ట్‌బిన్ లాంటివి ఉంచుకోకూడదు. ఉన్న పెద్ద చెడు అలవాటు ఏమిటంటే గుమ్మం ముందే చెప్పులు అనేవి వదిలేస్తూ ఉంటారు. అలా గుమ్మం ముందు చెప్పులు ఉంటే కనుక అమ్మవారు తిరిగి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోండి. నిత్యం అక్కడ పసుపు, కుంకుమలతో అలంకరణ చేయండి. అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలను వెలిగించి ధూపం వేయాలి. అలాగే కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టుని పెట్టి పూజించండి. మేము చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే సాక్షాత్తు కాళీ అమ్మవారి కటాక్షం మీ మీద కలుగుతుంది. మేము చెప్పిన ఈ సంకేతాలని మీరు కనుక గమనించినట్లయితే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారా లేదా అని మీకే అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు.